మామా నేను డ్రాగన్ మూవీలో ఒక స్మాల్ రోల్ చేశాను. ఏంటంటే ప్రదీప్ ఆఫీస్‌కి వెళ్ళి బ్లాక్ షర్ట్, స్పెక్ట్స్ చేసుకుంటాం. మీరే ఐడెంటిఫై చేసుకోండి. అండ్ దాని తర్వాత మూవీ విషయానికొస్తే సూపర్‌గా చూపించాడు మామ. మామా నిన్న నైట్ డ్రాగన్ మూవీ చూసొచ్చినా ఎలా ఉందంటే వావ్! ఎంత బావుందంటే అసలు ఎమోషన్స్‌తో పండించేసాడు. అందుకంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మూవీ విషయానికొస్తే స్టార్టింగ్‌లో ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్‌గా అనిపించేది. కాలేజ్ డేస్ ఇయన్నీ కామన్ కదా! కానీ కొంచెం ముందుకెళ్ళేసరికి మాత్రం స్టోరీ చిన్నదైనా కానీ లోపల స్క్రీన్ ప్లే ఆ చూపించే విధానం మాత్రం సూపర్‌గా చూపించాడు. ఏంటంటే స్మాల్ చెప్తాను స్టోరీ. తినకి 48 బ్లాక్ లాక్స్ ఉంటాయి. చాలా యారగెంట్‌గా తనకి అప్పటి వరకు ఫస్ట్ హీరోయిన్ ఉంటది. పేర్లు కూడా చెప్పను. అప్పటి వరకు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ తను ఈ లైఫ్‌లో సీరియస్‌గా లేడు ప్రదీప్. సీరియస్‌గా లేడు అని చెప్పి మన డ్రాగన్ సీరియస్‌గా లేడని తను వదిలేస్తది. తను వదిలేసి ఇంకొకటి పెళ్లి చేసుకుంటే అప్పుడు లైఫ్‌లో సీరియస్‌గా ఉండాలి, ఎదగాలి అని చెప్పి తపన పెరుగుతది. దానికి కొంచెం టైం తీసుకొని ఫ్రెండ్స్‌తో కొంచెము చిల్ అయితూ, బాధపడుతూ అందరూ మోటివేషన్ ఇస్తే అప్పుడు ఎదగాలనుకుంటాడు. ఎదిగిన తర్వాత ఒక ఫేక్ కంపెనీకెళ్తాడు. ఒక ఫేక్ కోచింగ్ సెంటర్. నాకు 10,00,000 ఇచ్చి నాకు ఒక జాబ్ కావాలని అంటాడు. 10,00,000 ఇచ్చి వాళ్ళే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్ ఇయన్నీ పెట్టి. సో, అది చేయంగానే ఒక కంపెనీలో ఎళ్లి పడతాడు. అసలైన స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అయితది. ఒక హీరోయిన్ వెళ్ళిపోగానే సెకండ్ హీరోయిన్ తన లైఫ్‌లోకి వస్తది. అప్పుడు కథ అనేది స్టార్ట్ అయితదనమాట. నాకు చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్‌లో చాలా బావుంది. ట్విస్ట్ మాత్రం సూపర్ ఉందబ్బా! ఒక ఆయన క్యారెక్టర్ తమిళ్‌లో చాలా బాగా చేస్తున్నారు. యాక్టింగ్ అయితే. చాలా బాగా లైక్ స్క్రీన్ ప్లే చూపించే విధానం అన్న డైరెక్టర్ అన్న చాలా కష్టపడ్డారు. అండ్ దీంట్లో నేను ఒకటి చెప్పాలంటే దీంట్లో నేను ఒక స్మాల్ రోల్ చేసినాను. ప్రదీప్‌ని గౌతమ్ మీనన్ కంగ్రాచ్యులేషన్ చేస్తుంటే దాంట్లో నేను ఫస్ట్ బ్లాక్ షర్ట్, స్పెక్ట్స్ చేసుకొని ఉంటాను. దాంట్లో ఒక స్మాల్ రోల్ చేశాను. ఎందుకంటే నేను ఆర్టిస్ట్‌ని కాబట్టి. అండ్ నేనున్నానని బావుందని చెప్పట్లే కానీ సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషన్స్ రోల్స్ మాత్రం సూపర్‌గా చూపించాడు మామ. నేను చెప్తున్నా కదా! అసలా ఎంత ఎమోషను అంటే హీరో రియాలిటీ తెలుసుకొని బయటకొచ్చాడు. తన వల్ల ఇంకొకడు పాపం నాశనం అయిపోతున్నాడని తెలిసి, సో తిను ఎదగాలి, తిన కోసం ఇంకొకడు బాగుపడాలి అని కాకుండా తను ఎదగాలని చెప్పి కష్టపడ్డాడు. కానీ టైంలో తినని ఎదగాలని చేసి తనని కిందకు నింపేయాలని చూస్తారు. అలా వద్దని చెప్పుకొని తన పెళ్ళి ఆపుకొని మాత్రం రియాలిటీకి బయటకొచ్చి పెళ్లి కూడా ఆపుకుంటాడు ప్రేమించిన అమ్మాయిని. ఎంత బావుందంటే అక్కడ ఎమోషన్స్‌తో మాత్రం లాస్ట్‌లో సూపర్ చూపించాడు. అప్పటి వరకు వాళ్ళ ఫాదర్, మదర్ ఉన్నారు కానీ లాస్ట్‌లో మాత్రం సూపర్‌గా చూపించాడు ఆ ఎమోషన్స్ మాత్రము. ఫాదర్‌కి, కొడుకుకి సంగటి. లాస్ట్‌లో క్లైమాక్స్ మాత్రం చాలా బావుంది. ట్విస్ట్ మాత్రం ఉంటది చూడు మామ ఊరా మాదిరి ట్విస్ట్. అది చూసిన తర్వాత ఈజ్ బ్యాక్ అని అంటారు. ఇదనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చే రివ్యూ 3.30. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.